హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. చాలామంది రీజనల్ రింగ్ రోడ్ న్యూస్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది అయితే వాళ్లకు తెలిసిన సమాచారాన్ని నాకు చేరవేసి దాన్ని ఒక న్యూస్గా మీకు ప్రజెంట్ చేయమని అడుగుతూ ఉన్నారు. కోర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ తప్పు అని అనను, కానీ ఎవరైనా నాకు ఏదైనా సజెస్ట్ చేస్తే ఐ హ్యావ్ టు క్రాస్ చెక్ ఇట్, రైట్? అందుకోసం ఒక్కోసారి వెంటనే రియాక్ట్ అవుతాను, ఒక్కోసారి రియాక్ట్ కాను. దయచేసి అలా న్యూస్ నాకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కొద్దిగా నెగటివ్గా తీసుకోవద్దని మనవి. ఇక రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి రెండు న్యూస్ వచ్చాయి. రెండింట్లో ఒకటి నెగటివ్ అండ్ ఒకటి పాజిటివ్. నెగటివ్ ముందు చెప్పాలా, పాజిటివ్ ముందు చెప్పాలా? నెగటివే చెప్తా, ఎందుకంటే మనకు నెగటివ్ ఎక్కినంత ఫాస్ట్గా మన బ్లడ్లోకి పాజిటివ్ ఎక్కదు. కాబట్టి ముందు నెగటివ్ చెప్తాను, తర్వాత లాస్ట్లో పాజిటివ్ చెప్తాను. పాజిటివ్ న్యూస్ చాలా మంచి న్యూస్, సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి నార్త్ పార్ట్, సౌత్ పార్ట్. నార్త్ పార్ట్ 162 కిలోమీటర్ల నిడివి ఉంటుంది. మనకు సంగారెడ్డి, పెద్దాపూర్, గిర్మాపూర్ దగ్గర స్టార్ట్ అయ్యి నర్సాపూర్ అవతల నుంచి, తూప్రాన్ అవతల నుంచి, ప్రజ్ఞాపూర్ అవతల నుంచి, భువనగిరి అవతల నుంచి, రాయగిరి దగ్గర నుంచి మనకు చౌటుపల్ అవతల పంతంగి టోల్ గేట్ ఇవతల క్రాస్ చేస్తుంది. నేషనల్ హైవే 65 దగ్గర స్టార్ట్ అయ్యి, అంటే ముంబై హైదరాబాద్, పూణే హైదరాబాద్ సెక్టర్లో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ విజయవాడ సెక్టర్లో నేషనల్ హైవే 65 పైన ఎండ్ అవుతుంది నార్థర్న్ పార్ట్. ఇది అలైన్మెంట్ ఎప్పుడో అయిపోయింది. భూసేకరణకు సంబంధించి ఆల్మోస్ట్ పేమెంట్స్ అయిపోయినాయి. తర్వాత భూసేకరణలో అక్కడక్కడ కొద్దిగా లీగల్గా ఇబ్బంది ఉన్నవి కూడా సార్ట్అవుట్ చేసుకున్నారు. అయితే ఒక డౌట్ ఏంటంటే, ఇది నేషనల్ హైవేనా, స్టేట్ హైవేనా? ఒకవేళ నేషనల్ హైవే అయితే ఏ లెవెల్లో? ఇలాంటివి రకరకాల చర్చలు జరిగాయి. సో దానికి సంబంధించి ఇప్పుడు ఇది నెగటివ్ వార్త. తర్వాత సదరన్ పార్ట్ మళ్ళీ సేమ్ పంతంగి నేషనల్ హైవే 65 దగ్గర పంతంగి చౌటుప్పల్ మధ్య స్టార్ట్ అయ్యి నాగార్జున సాగర్ రోడ్డుని మాల్ తర్వాత కురుమేడ్ దగ్గర క్రాస్ చేసి, తర్వాత అమన్గల్ తర్వాత శ్రీశైలం హైవేని క్రాస్ చేసి, తర్వాత బాలనగర్ హైవే బెంగళూరు హైవే మీద బాలనగర్ తర్వాత క్రాస్ చేసి, చేవెళ్ళ తర్వాత వికారాబాద్ మధ్య క్రాస్ చేసి, మళ్ళీ అగైన్ సంగారెడ్డి గిర్మాపూర్ దగ్గర నేషనల్ హైవే 65ని కనెక్ట్ అవుతుంది. ఇది 201 కిలోమీటర్ల డ్యూరేషన్. ఇది పెద్దది. ఈ విషయంలో ఉన్న కాంట్రవర్సీ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ను కన్స్ట్రక్ట్ చేయమంటున్న రాష్ట్ర ప్రభుత్వం మా అలైన్మెంట్లు తీసుకోమని అడుగుతుంది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా లేదు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రెడీగా లేదు. అది కొద్దిగా పెండింగ్ పడింది. అయితే నార్త్ పార్ట్కి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, రెండు కీలకమైన అప్డేట్స్. అవి కూడా రెండు, ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్. నెగటివ్ ఏంటంటే, దీన్ని ఎక్స్ప్రెస్ వే అన్న హోదా నుంచి డీగ్రేడ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు అంటే, టు కట్ డౌన్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, నిర్మాణ వ్యయాన్ని తగ్గించడానికి, గణనీయంగా తగ్గించడానికి దీన్ని ఎక్స్ప్రెస్ వే నుంచి తగ్గించి నార్మల్ నేషనల్ హైవేగా నిర్మాణం చేయబోతుంది. ఏమేమి మార్పులు వచ్చినాయని చెప్తాను నేను. RRR జస్ట్ హైవేనే. అద్భుత ఎక్స్ప్రెస్ వే డిజైన్ కాస్త సాధారణ జాతీయ రహదారిగా మార్పు. భారీ వ్యయానికి జడిసి ప్రత్యేకతలన్నీ తొలగిస్తున్న కేంద్రం. ORRను మించి నిర్మిస్తున్నామని అనుకుంటే అంచనాలన్నీ తల్లకిందులు. ఇప్పటికే 8 వరుసలకు బదులు 6 వరుసలకు కుదింపు. సర్వీస్ రోడ్డు స్థానంలో యాక్సెస్ పాత్. ఇక్కడ ఈ వార్త రాసిన అతనికి తెలియనిది ఏంటంటే, ఇంకా డిగ్రేడ్ చేసి 4 వరుసలోనే కండక్ట్ చేయాలనుకున్నది. యాక్చువల్గా అటు 2 వరుసలు, ఇటు 2 వరుసలు అనుకున్నారు. కానీ నిర్మాణం పూర్తయ్యే సమయానికి రవాణా వ్యవహారాలు, వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది, మొబిలిటీ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది అన్న దృష్టిలో పెట్టుకొని 6 వరుసలుగా, అంటే అటు 3 వరుసలు, ఇటు 3 వరుసలు నిర్మించబోతున్నారు ఉత్తరాది. అయితే మనం ఏమంటారు, దాన్ని గుడ్డిలో మెల్ల అనుకోవాలి. ఇప్పుడు 4 వరుసలు చేసిన దానికంటే 6 వరుసలు చేస్తుంది. కానీ ఈ వార్త రాసిన ఏంటంటే 8 వరుసల నుంచి 6 వరుసలకు కుదించాలి. అంటే నెగిటివ్ పాయింట్ అది. పాజిటివ్ పాయింట్ తీసుకుంటే ఏంటి, 4 వరుసలకు బదులు 6 వరుసలు చేస్తున్నారు. అది పాజిటివ్ పాయింట్. తాజాగా ఎక్స్ప్రెస్ వే హోదా తొలగింపు, వేగ పరిమితి కూడా 120 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు తగ్గింపు. ఇప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్డు మీద ఫస్ట్ 100 కిలోమీటర్లే ఉండే, తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసి 120 కిలోమీటర్ల దాకా అలౌ చేస్తున్నారు. అంటే ఫస్ట్ 2 లైన్స్లో వెళ్లే వాళ్ళు 120 కిలోమీటర్లు, ఆ తర్వాత 2 లైన్స్లో వెళ్లేవారు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లే అవకాశం ఉంది మన ఔటర్ రింగ్ రోడ్లో. సో ఇది కూడా సేమ్ 100 కిలోమీటర్ల స్పీడ్తో నిర్మిస్తున్నారు. అంటే ఆ స్పీడ్తో వెళ్లే రకంగా, కన్వీనియంట్గా వెళ్లే రకంగా నిర్మిస్తున్నారు. ఉత్తర భాగంలో మొత్తం 204 వంతెనలు
అయితే వాటిని సగానికి తగ్గించబోతున్నారు. సర్వీస్ రోడ్డు కాదు కదా, కచ్చా రోడ్డు కూడా లేకుండా డిజైన్లో మార్పు చేశారు అనేది ప్రధానంగా ఇది. ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ మించిన అద్భుత ఎక్స్ప్రెస్ వేగా రీజనల్ రింగ్ రోడ్డు రాబోతోంది, ఇది తెలంగాణకు గేమ్ చేంజర్ కాబోతోంది అంటూ ఊరించిన కేంద్రం చివరకు ఉసూరుమనిపించింది. ఓఆర్ఆర్తో పోలిస్తే ట్రిపుల్ దిగదుడుపుగానే ఉండబోతోంది. ఇది పోల్చడం కూడా కరెక్ట్ కాదు. రీజనల్ రింగ్ రోడ్డు వేరు, ఓఆర్ఆర్ అనేది హైదరాబాద్ హెచ్ఎండిఏ అర్బన్ పర్పస్లో కన్స్ట్రక్ట్ చేసింది. అంటే హైదరాబాద్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి, హైదరాబాద్కు ప్రతి వెహికల్ హైదరాబాద్కు రాకుండా ఉండడానికి టార్గెట్ చేసింది. రీజనల్ రింగ్ రోడ్డు ఇంటర్ కనెక్టివిటీ కోసం చేసింది. అది కూడా పోల్చడం కరెక్ట్ కాదు. సరే, ఓకే, ఆయన రాసింది అది ఇన్ఫర్మేషన్ తీసుకుందాం మనం, అంతే. ఆయన ఉద్దేశం మనం ఎందుకు, రాసిన విలేకరి ఉద్దేశం మనకెందుకు. కానీ దాదాపు నిర్ణయానికి వచ్చింది. దీనికి ఎక్స్ప్రెస్ వే హోదా ఉండదు. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి ముందే చాలా ప్రత్యేకతలను కోల్పోయింది. మొత్తం ఉత్తర దక్షిణ భాగాలు కలిపి 38,000 కోట్లకు మించే అవకాశం ఉండడంతో దాన్ని గణనీయంగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. 6 వరుసలను నిర్మిస్తున్నారు. తర్వాత స్ట్రీట్ లైటింగ్ కూడా ఓన్లీ ఎక్కడెక్కడైతే, ఇప్పుడు మనకు ఓఆర్ఆర్ మొత్తం సెంట్రల్ లైటింగ్ ఉంటుంది, కానీ దీంట్లో ఏంటంటే ఎక్కడెక్కడ టౌన్స్ వస్తాయో అక్కడక్కడ మాత్రమే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఉంటుంది, మిగతా చోట్ల ఉండవు. ఇది దీనికి తగ్గించు కొంత కాస్ట్ కరెక్ట్ అనమాట. స్పీడ్ కూడా నేను ఇందాక చెప్పాను, 20 కిలోమీటర్ల బదులు దాన్ని 100 కిలోమీటర్ల స్పీడ్తో చేస్తున్నారు. దానివల్ల ఈ మార్పులు చేర్పుల వల్ల దాదాపు 25% కాస్ట్ తగ్గుతుంది అనేది అంచనా. ట్రిపుల్ ఆర్ ప్రతిపాదనలు తొలుత ఇప్పుడు ఎలా అనేది చెప్తున్నారు. దేశంలోనే తొలి అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే రింగ్ రోడ్డు, దాదాపు 362 కిలోమీటర్ల నిడివితో నగరానికి రింగ్ రోడ్డుగా ఉండడం దేశంలో ఒక ట్రెండ్ సెట్ కాబోతోందని చెప్పి ఒక రికార్డు ఉండే. కానీ ఇప్పుడు నిడివిలో మార్పు లేనప్పటికీ ఎక్స్ప్రెస్ వేకు ఉండే ప్రత్యేకతల్లో భారీగా కోతపెట్టి సాధారణ జాతీయ రహదారిగా మార్చేశారు. దేశంలోనే 8 లైన్లతో కూడిన అతిపెడవైన రింగ్ రోడ్డుగా ప్రతిపాదించారు. ఇప్పుడు దీన్ని 6 వరుసలకు కుదించారు. అంటే మరో 20 ఏళ్ల వరకు ట్రాఫిక్కు 6 వరుసలు సరిపోతాయి. ఆ తర్వాత 8 వరుసలకు పెంచాలి. 20 years వరకు సరిపోతుందనేది అంచనా. సాధారణ ఎక్స్ప్రెస్ వే జాతీయ రహదారులపై పట్టణాలు, గ్రామాలు ఉన్న చోటనే లైటింగ్ వ్యవస్థ ఉంటుంది. కానీ హైదరాబాద్ ఓఆర్ఆర్ పొడవునా దీపాలు ఏర్పాటు చేసిన తరహాలోనే ట్రిపుల్ ఆర్ పొడవునా ఎల్ఈడి స్ట్రీట్ లైట్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు అంత దూరం ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్ పెట్టడం సాధ్యం కాదు అని, ఓన్లీ ఎక్కడికైతే టౌన్లు, ఎక్కడైతే గ్రామాలు వస్తున్నాయో అక్కడ మాత్రమే, జనావాసాలు ఉన్న ప్రాంతాలలో మాత్రమే మనకు సెంట్రలైజింగ్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత డ్యూరేషన్కు సంబంధించి మొత్తం 162 కిలోమీటర్లతో ఉత్తర భాగం 204 వంతెనలను నిర్మించాలని భావించారు. కానీ 11 ప్రాంతాలలో రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు క్రాస్ చేసే చోట మాత్రం భారీ ఇంటర్ ఎక్స్చేంజ్లు, మూసీ నది మీద వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద, మంజీరా నది మీద పుల్కల్ మండలం శివంపేట వద్ద, హరిద్రా నది మీద సాధారణ తూప్రాన్ వద్ద 3 పెద్ద వంతెనలు, వాగులు, వంకల, 105 సాధారణ వంతెనలు, పంట కాలువలు, నీటిపారుదల శాఖ కాలువలు, చిన్న రోడ్లకు సంబంధించి జస్ట్ కల్వర్ట్స్ ప్రతిపాదించారు 85. అంటే 204 భారీ వంతెనలు అనుకున్న చోట వంతెనలు 105 అవుతున్నాయి. కానీ కల్వర్ట్లు ఇంకొక 85 ఉంటాయన్నమాట. ఇది ఓవరాల్గా వంతెనల వ్యయం భారీగా ఉండడంతో పొదుపు చర్యల భాగంగా ఇవన్నీ మార్పులు చేర్పులు చేపట్టారనేది ఇప్పుడు ఇది మెయిన్గా మనకు కనిపిస్తున్న వ్యవస్థ. దానికి తోడు సర్వీస్ రోడ్డు విషయంలో కూడా కొంత డిస్కషన్ వచ్చింది. పక్కకు సర్వీస్ రోడ్డు ఉండకుండా ఓన్లీ కచ్చా రోడ్డు, యాక్సెస్ పాత్ మాత్రమే నిర్మించబోతున్నారంట. ఇది తర్వాత వేగానికి సంబంధించి కూడా చెప్పాను. ఇది ఓవరాల్గా రీజనల్ రింగ్ రోడ్డును డీగ్రేడ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇక ఇప్పుడు పాజిటివ్ ఏంటని చెప్తాను. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెయిట్ చెప్తా, డోంట్ వరీ. హైదరాబాద్లో అతి త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 11వ తేదీన ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన గడువు ముగిసింది, పాలక మండలిది. సో ఇప్పుడు ఖచ్చితంగా 6 నెలల లోపల ఎలక్షన్స్ నిర్వహించాలనేది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ఓఆర్ఆర్ దాకా జిహెచ్ఎంసీ పరిధిని ఎక్స్పాండ్ చేసింది. 150 డివిజన్లు కాస్త 300 డివిజన్లు అయ్యాయి. దాంతో ఒకే కార్పొరేషన్గా ఉండడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 150 డివిజన్లతో ఉంచుతూ మిగిలిన 150ని 76 డివిజన్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి, 74 డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్స్ ఎంఎంసీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్లకు ఎలక్షన్స్ నిర్వహించాలి. సో హైదరాబాద్ మీద పట్టు బీజేపీకి ఉంది అని చాటుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రితో ఇక్కడ ఒక భారీ కార్యక్రమాన్ని ఏప్రిల్ నెలలో ప్రతిపాదించింది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తారు. ఇక్కడ ఒక భారీ బహిరంగ సభ పెరడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తారు. అదే సమయంలో కొన్ని కీలకమైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, కొన్ని ప్రాజెక్టులో ఇనాగ్రేషన్స్ చేస్తారు. ఇనాగ్రేషన్స్ చేసే వాటిలో ఒక భారీ ప్రాజెక్ట్ ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీనోవేట్ చేశారు కదా, ఆ రీనోవేట్ చేస్తున్నారు, ఫైనల్ స్టేజ్కి వచ్చింది. దాన్ని ఇనాగ్రేట్ చేయడం,
650 కోట్లు అని ఒక చోట అంటారు, 850 కోట్లు అంటారు. ఓవరాల్గా అది భారీగా ఒక విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మారింది. సో దాన్ని ఇనాగ్రేట్ చేయడంతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్కు సంబంధించిన పనులకు ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ కార్యక్రమం మరి హైదరాబాద్ నుంచే వర్చువల్గా చేస్తారా, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగే చోటుకు వెళ్ళి అక్కడ చేస్తారా అనేది ఇంకా తేలలేదు. ఈ మధ్య మొత్తం ప్రధానమంత్రి గారు వర్చువల్గానే చేస్తున్నారు కాబట్టి చేసే కార్యక్రమాలన్నింటినీ కలిపి ఒక చోట వాటికి సంబంధించిన ఆ శిలాఫలకాలను ఏర్పాటు చేసి వాటిని ఇనాగ్రేట్ చేయడం అనేది ఒక తరహా. సేమ్ టైం బీబీ నగర్ దగ్గర ఉన్న ఎయిమ్స్కి సంబంధించిన ఇనాగ్రేషన్ కూడా ఆయన చేయబోతున్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులతో పాటు రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్కు సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా ప్రధానమంత్రి గారు ప్రారంభించబోతున్నారు అనేది చూచాయగా అందిన సమాచారం. ఇది టెంటేటివ్గా ఆలోచిస్తే ఏప్రిల్ 2వ వారం కానీ ఏప్రిల్ 3వ వారంలో కానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఏతావాత ఒకటి దాన్ని డీగ్రేడ్ చేస్తూ కాస్ట్ కటింగ్ చర్యల్లో భాగంగా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి దాదాపు 25% తగ్గించుకోవడానికి కొన్ని మార్పులు చేశారు. నేను ఇందాక చెప్పినట్టుగా 8 వరుసలు కాస్త 6 వరుసలు, తర్వాత సర్వీస్ రోడ్డు లేకపోవడం, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ లేకపోవడం, ఎక్స్ప్రెస్ వే కాకుండా జాతీయ రహదారిగా జాతీయ రహదారిగా నిర్మించడం, ఇలాంటి మార్పులు చేర్పుల వల్ల దాన్ని కొద్దిగా డీగ్రేడ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. కాకపోతే వచ్చే 20 ఏళ్లకు ఆ మార్పులు చేర్పులు సరిపోతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానివల్ల ఆ నిర్ణయం తీసుకున్నారు. సేమ్ టైం నిర్మాణ పనులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులు మాత్రం మనకు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి, సాక్షాత్తు ప్రధానమంత్రి చేతుల మీదుగా. ఇది రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి సమాచారాన్ని కోరుకుంటున్న వారి కోసం చేసిన వీడియో. రైట్, ఈ వీడియో చూసిన వారికి ధన్యవాదాలు. నలుగురితో ఈ వీడియోను పంచుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సేమ్ టైం రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరలో ఫామ్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి అతి తక్కువ ధరలో. రాను ఒక 5-10 ఏళ్ల తర్వాత అది చాలా కాస్ట్ మారిపోతున్నాయి. కాబట్టి అలాంటి చోట కానీ ఫ్యూచర్ సిటీలో అందుబాటు ధరల్లో ఉన్న మంచి వ్యూహాత్మకమైన ప్రాంతాలలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.